సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన నేటితో ముగియనుంది. ఇవాళ హిరోషిమాకు సీఎం రేవంత్ రెడ్డి బృందం వెళ్నుంది. పీస్ మెమోరియల్ ను సందర్శించున్నారు. గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించనున్నారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్ తో సమావేశం కానున్నారు. హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శించున్నారు. మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ పరిశీలించనున్నారు. అనంతరం హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు. రేపు ఉదయం హైదరాబాద్ కు చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, సీఎం రేవంత్ రెడ్డి బృందం వరుసగా అయితే జపాన్ లో పర్యటిస్తుంది. ఇవాళకి 7వ రోజు. ఇవాళ ఆయన ఒసాకా నుంచి హిరోషిమాకు వెళ్తారు. అయితే హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అలాగే మహాత్మా గాంధీ పీస్ మెమోరియల్ ను కూడా సందర్శిస్తారు. అలాగే జపాన్ ఇండియా చాప్టర్ లంచ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మనం చూస్తున్నాం గత 6 రోజులుగా జపాన్ లో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల విషయంలో ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. ఇలా టాప్ మోస్ట్ కంపెనీలకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్లు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మెకానిక్స్ సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ కి సంబంధించి అంటే ఏదైతే మనం చూస్తున్నాం చాలా టాప్ కంపెనీలు తోషిబా కావచ్చు, సోనీ లాంటి సంస్థల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఇవాళ చివరి రోజుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు కూడా ఇవాళ చివరి రోజు పర్యటనలో ఒసాకా నుంచి హిరోషిమాకు కొద్దిసేపటి క్రితం బయలుదేరారు. హిరోషిమాలో ఇవాళ బిజీగా సీఎం రేవంత్ రెడ్డి బృందం గడుపుతుంది. ప్రధానంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం ఏదైతే హిరోషిమా వైస్ గవర్నర్ తో, అసెంబ్లీ చైర్మన్ తో భేటీ అవుతారో ఆ తర్వాత హిరోషిమా జపాన్ ఇండియా చాప్టర్ లంచ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అలాగే హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏదైతే ప్రధానంగా యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో స్కిల్స్ సంబంధించినటువంటి దాంట్లో యువతకు నైపుణ్య అవకాశాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సీఎం